మిత్రమా మనకైతే ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది కదా. దీపావళి అనగానే అందరికి గుర్తొచ్చేంటి స్వీట్స్ కదా. అన్ని స్వీట్స్లలో ఈజీగా చేసుకునే స్వీట్ గులాబ్ జామ్. ఈజీగా చేసుకోవచ్చు, ఇంటిల్లిపాది అందరూ ఇష్టంగా తినవచ్చు. ఎక్కువ మనకి చక్కెర ఉండదు, మంచి ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కలమైన హ్యాపీగా తినేసేయచ్చు కదా. పిల్లలు పెద్దలు అందరం ఇష్టంగా తినేటువంటి స్వీట్. ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి గులాబ్ జామ్. ఇవి మనము వేయించుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసి ఒక 1 అవర్ సేపు అయినా మంచిగా నాననివ్వాలి. అప్పుడే మనకు ఈ యొక్క గులాబ్ జామ్లకు మనం వేసినటువంటి షుగర్ సిరప్ అంటుకుంటుంది. ఆ తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా వేయొద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అందుకే చల్లారిపోతే గోరువెచ్చగా చేసేసుకొని వేసుకున్నాను. బాగా వేడిగా ఉన్నప్పుడు షుగర్ సిరప్ చేయడం అయిపోగా దాంట్లో వేసేసామనుకోండి, అంత దాంట్లో ఇచ్చుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. అంతే, అందుకోసమని ఇంకొంచెం కలర్ రానిద్దాం. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లో వేసేసుకుందాము. ఇలా చూసినప్పుడు ఇలా డార్క్ కలర్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకి షుగర్ సిరప్లో వేసినాక అంత డార్క్ కలర్ ఏమి ఉండవు, లైట్ అయిపోయాయి. చూసారా, అలా లైట్ అయిపోతుంది. నేను వేసినప్పుడు ఈ కలర్ ఉండే, కానీ డార్క్ ఉన్నవి లైట్ అయిపోతాయి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీస్తూ వేసేసుకుందాం. తీసుకున్నవన్నీ మళ్ళీ దాంట్లో పడకుండా దీంట్లో వేసేసుకుందాం. అదే పెద్ద టాస్క్ కదా. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి గులాబ్ జామ్? అందరం ఇష్టంగా తింటాం కదా. మా చిన్నోడికి ఇష్టం, మా ఆయనకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. ఒకప్పుడు ఇష్టంగా ఉన్నది, ఇప్పుడు ఏదైతే ఎందులో అనగా అనిపిస్తుంది. కానీ పెళ్ళికొని అయితే బాగా తినేవాళ్ళం. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు గులాబ్ జాము, లేదంటే రాఖీ పౌర్ణమికి గులాబ్ జాము, అలా స్పెసిఫిక్ డేస్కి అయితే గులాబ్ జామ్ చేసుకునేవాళ్ళం. డబల్ కా మీఠా కూడా బాగా చేసుకునేవాళ్ళం. మా నాన్నకి డబల్ కా మీఠా వేస్తుండే, సూపర్గా ఉంటుండే. ఆడవాళ్ళకంటే మగవాళ్ళు చేసే వంటలు బాగుంటాయి. నాన్ననే బాగా చేస్తుండే వంటలు, అన్నయ్య కూడా బాగా చేస్తుండే స్పెషల్స్. చిన్నప్పటి నుండి కూడా అమ్మ నాన్న ఎప్పుడైనా ఊరికి వెళ్తే అన్ననే వంటలు చేస్తుండే, బాగా చేస్తుండే. వాళ్ళ రూమ్మేట్స్ కూడా అనేవాళ్ళు, మీ అన్న బాగా చేశారమ్మా వంటలు అని. ఇవి మంచి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మార్చేస్తాము. అందుకే పిల్లలకి పనులు చిన్నప్పుడు నేర్పించాలి. ఇప్పుడు మా అన్నయ్య చూడండి, ఒక్కరు ఉన్నా కానీ మంచిగా చేసుకుంటాడు. కానీ పని మన చిన్నప్పటి నుండి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. అన్న చిన్నప్పటి నుండి కూడా అమ్మ నాన్న ఊరు వెళ్తే ఇంట్లో పనులన్నీ చేస్తుండే. మేము చిన్నపిల్లలం కదా అనేసి ఇల్లు ఉడిచి కడకలు స్టార్ట్ చేసి గిన్నెలు తోమడము, వంట చేయడం అని వేసింది. కాస్త మేము పెద్దగా అయ్యాక మేము చేసాం, కానీ అప్పటి వరకు కూడా అన్న చేస్తుండే. అందుకే నేను అక్కడికి చిన్నప్పుడు అన్ని పనులు నేర్పిస్తాను. మనకు అన్ని పనులు వచ్చి ఉంటేనే ఈజీగా ఉంటుంది అని, లేదంటే ఎవరిపైన ఒకరిపైన డిపెండ్ అవ్వాలి. ఇలా వేయించిన తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకొని యమ్మీగా తినేసేయచ్చు గులాబ్ జామ్.